అమ్మా ఈ వేదిక పైకి వచ్చినావు కదా? అవును కదా. మరి నువ్వెవరో నీ పేరేమిటి తెలుపుతావా? తెలుపుతాను కదా. సరే తెలుపు కదా. జై రేణుకా మాతాకి మరి ఆగమ్మ నామను నేను నిర్మలమైన తీరను మరి ఆగమ్మ నామను నిర్మలమైన తీరను మరి ఆగమ్మ నామము నేను నిర్మలమైన తీరను మరి ఆగమ్మ నామము నేను నిర్మలమైన తీరను అమ్మల కరుణను అత్తని వినరు అమ్మల కరుణను అత్తని వినరు కుమ్మరి అయ్యో కుమ్మరి ఆగమానమము నేను నిర్మలమైన తీరను కుమ్మరి ఆగమానమము నేను నిర్మలమైన తీరను కుమ్మరి ఆగమ ఏమంటుంది? నాకు నామనగా కుమ్మరి యాగమ్మని అంటారు. కుమ్మరి యాగమ్మని నామంటారా? అవును కదా. వాళ్ళు ఏం చేస్తావు తల్లి నీవు? నేను మాత్రం నా భర్తారుడు మాత్రం కుండలు చేస్తాడు. నేను మాత్రం పల్లె పల్లె వెళ్ళి అమ్ముకొస్తాను కదా. ఈయన మాత్రం కొండలు తయారు చేసి నీ చేతికిస్తాడు. నువ్వు మాత్రం గుల్లలు పెట్టుకొని వెళ్ళి ఏ అంగట్లయితే ఏ కుండ వల్ల ఆ కుండలు అమ్ముకుంటా వస్తున్నావు. గుల్ల ఇస్తా చిప్ప ఇస్తా, కుండ ఇస్తా చిప్ప ఇస్తా. ఉన్న చిప్ప ఇస్తావా? అవసరం ఉన్న చిప్ప తీసుకుంటారు, అవసరం లేని వాళ్ళు కుండలు తీసుకుంటారు. ఏదో ఒకటి. కొందరికి చిప్ప కాల, కొందరికి కుండ కాల. అదే దొంతులు తీయాలంటే చిప్ప అవసరము, దొంతులు లేకపోతే చిట్ట అవసరం లేదు. మరి అట్లా చిప్ప కావాలండి. దీపం పెట్టాలంటే చిప్ప కాల. సరే అమ్మా, మరి నీ యొక్క భర్త మాత్రం తయారు చేస్తాడు,
నువ్వు మాత్రం అమ్ముకొస్తావు. నేను అమ్మకస్తా. మరి పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నావు, నీకు నువ్వు ఉంచుకుంటున్నావు అని మొగడికి ఇస్తున్నావు. ఆడికి సిగ్గు మానం ఏమైనా ఉన్నదా? ఏ బాడకావు మొగండి కూడా బాడకమా అంటారావమ్మ. అది సిగ్గు మానం ఏమైనా ఉన్నదా? అగో వీడు కట్టె తీసాడు సరిచేయడానికి కొన్ని రోగం తిరుగుతుంది మాట. రోజు తెల్లగలు పడ్డమంటున్నాడు. ఆడికి ఏమైనా ఉన్నదా? ఏమో వీడు ఏమనుకుందాం, గుసలు కొట్టే పాము లెక్క పొడిసీని కాడేసి అనుకో సత్తావు నా బిడ్డ ఏమనుకుందాం. నేను చెప్తా. ఏం చెప్తావు? నేను బీడీని చేసిన. ఏం చేసినావు? బీడీ కుండలు అమ్ముకొస్తావు, ఇంకా బిల్లు చేస్తావా? కుండలు అమ్ముకొచ్చి రాత్రంతా సీరియల్ చూస్తా. మమత మమత అది మనసు మమత మనసు మమత మనసు మమత సీరియల్ చూస్తా. చూసుకుంటా సీరియల్ చూసుకుంటా బీడీ చేస్తా. ఇందులోనేమో కార్తీక దీపం ఉండే, కార్తీక దీపం చూసి చూసి నేను కూడా చూస్తా. అందరు దీపం లెక్క అయిపోయింది. డాక్టర్ బాబు అందరు అన్ని నాకు అందరు తెలుసు. అంత అయిపోయింది. ఇప్పుడు మన మనసు మమతనా? ఇప్పుడు మనసు మమత చూస్తున్నా. ఫస్ట్ చంద్రముఖి చూస్తుంటే. ఏం చూస్తుంది? చంద్రముఖి పాము లేక గుసలు పడుతుంది కాదు, చంద్రముఖి సీరియల్ చూస్తుంది. ఓహో సరే. అయితే బీడీ చేసి ఏం చేసినావు మరి? అయితే బీడీ చేసిన. మొన్న రాక ఆడి ఇంటికి వచ్చి అవ్వ నీకు కార్యదర్శి సార్ వచ్చిండు, మరి నీకు పెన్షన్ వచ్చిందంటే రాలేదు బాబు అని అన్నా. అయితే ఇంటికి వచ్చి పెన్షన్ రాసుకొని 2000 పెన్షన్ ఇచ్చి పోయాడు. నేనేం చేసిన మా ఊళ్ళు ఈ కొత్త సీరియల్ కూడా చూడాలని కొత్త సీరియల్ నేను దర్శ పెడితే నువ్వు సీరియల్ చూడడం బాగా నా సీరియల్ తో నీడికే పని అనుకుంది. ఇవేం చేసినావు? సీరియల్ అలా లోపల ఎవరు లోపల శంకులు చేసిన శంకులల్లా ఇట్లా మడక పెట్టి మడకల ఏదో ఆడల ఉపాయం ఏం చేస్తుందా? మొగడు ముండకొడుకు తాగుపోతూ ముండకొడు కానీ సీరియల్ సీరియల్ ఏం చేసిండు మరి? ఇటు 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 తిరిగిండు పచ్చ సీరియల్ చేతి పోయింది. పచ్చ సీరియల్ ఆ సీరియల్ ఈడే కొన్నాడా లేకపోతే మీ అయ్యప్ప కొంటారా? ఓరు ఇస్తా సీరియల్ కొన్నాడు. వాళ్ళు వీడికి సూరత్ ఉన్నదా? ఈ కర్రముడే ఉడుకు సూరత్. ఏం కొన్నావు? అదే ఎవి కొన్నావురా? ఏవి కొన్నావు? బాడకావు సిగ్గు లేదు. ఏం మలుపుతావు? ఏమంటే రమ్మగడా నా మాట ఇంటే సంసారం చక్కగా ఉంటది కదండి. మొగని మాత్రం మరైతురే అన్నట్టు కదండి. పైసలు ఎత్తుకపోతే నేను 3% బతకాలా? అయితే నా కోసం ఎత్తుకపోయినా, నీకోసం అయితే కాదు కదా, తెచ్చింది నేనే కదా. జై రేణుకా మాతాకి కుండాలు ఎత్తా, నీకు ఛాయా బట్టలు పెడతా. నీలా కుండాలు ఎత్తా, నీకు ఛాయా బట్టలు పెడతా. ఏమంటే రాబోడా నీకు ఛాయా బట్టలు పెడతా. నీలా కుండాలు ఎత్తా, నీకు ఛాయా బట్టలు పెడతా. నీలా కుండాలు ఎత్తా. బలముక్కల తిన్నానా పచ్చ దూరాలే పిల్ల, 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 బలముక్కల తిన్నానా. నీలే కుండాలు ఎత్తా. ఏమంటే రమ్మగడా నీలో కుండలు చేసి మాత్రం నీకు చాయ్ బట్టలు తెస్తా కదండి. ఈ షాయి బట్టలు నువ్వే తెచ్చిండు. నేనే తెచ్చిందావు కదా. తెలిసింది. ఛాయ కలర్ మంచి ఛాయ కలర్ బట్టలు తీసుకొస్తాను పలుకుతున్నావా? నేను ఛాయ బట్టలు అంటే బట్టలు తీసుకొచ్చినాక ఛాయలో ఉంచుతాయేమో నేను అనుకున్నాను. నేనేదో అనుకున్నా నీ షాయి మీదికి వెళ్ళి ఎడబోతాడు అని. అదే మరి జై రేణుకా మాతాకి నీలా కూర్చుందాం. తప్పుల వాళ్ళకు వెళ్ళ